అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు గుట్టురట్టు చేశారు. అన్నమయ్య జిల్లాలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులకు అరెస్టు చేసి వీరి వద్ద నుంచి 33 లక్షల విలువ గల బంగారు నగలతో పాటు వెండిని స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు పాల్పడిన నిందితులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి కాగా మరో ఇద్దరు చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వారిగా గుర్తించామని జిల్లా ఎస్పీ కృష్ణారావు మీడియాకు తెలిపారు. ఇక విచారణ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతోందని చెప్పారు. సో అందరికీ నమస్కారం. రీసెంట్ గత ఒక 6 మంత్స్లో కొన్ని హెచ్బి అఫెన్సెస్ జరగడం జరిగింది డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో, మదనపల్లి, రైల్వేకోడు, రాయచోటి, చిన్నమండం, సంబేపల్లిలో. సో దానిపైన ఒక ప్రత్యేకమైన ఒక టీం ఏర్పాటు చేసి ఆ అఫెన్స్ అన్నింటినీ కూడా ఛేదించడం కోసం ఆ టీం కృషి చేశారు. సో దీని భాగంగా ఇంటర్ స్టేట్ బర్గ్లరీ చేస్తున్న ఒక టీంని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు మొత్తం అందరూ కూడా దాంట్లో ఒకరు చిక్బల్లాపూర్ కర్ణాటక స్టేట్, మరికొంతమంది పలమనేరు చిత్తూరు జిల్లా వాళ్ళు. వీళ్ళందరూ కూడా కలిసి ఒక కార్లో తిరుగుతా ఎక్కడెక్కడైతే ఈ హౌసెస్ ఏవైతే లాక్డ్ హౌసెస్ కనిపిస్తూ ఉంటాయో అన్నిటినీ కూడా వాళ్ళు బ్రేకింగ్ చేసి ఆ గోల్డ్ అంతా కూడా దొంగతనం చేయడం జరిగింది. సో మనకున్న క్లూస్ బట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో మొత్తం మీద